2026 గారు నేను మీ సంవత్సరంలో బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండి కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆహా, ఇంతకు మించి ఏం కావాలి? నువ్వు లోపలికి పదా. అన్నా నమస్తే. ఏంటి తమ్ముడు ఇలా వచ్చావు? ఇంకా రిటైర్ అయిపోతున్నా కదా, ఈరోజు దావత్ ఉంది, నేను పిలుద్దామని వచ్చిన. ఓ ఓకే తమ్ముడు, తప్పకుండా వస్తాను. నైట్ కలుద్దామన్నా, బాయ్. ఓకే బాయ్. అన్నా వీని లోపల పంపిస్తున్నావా అన్నా? అవును, ఏమైంది? వీడు పెద్ద లఫ్డాగాడన్నా. వీడు జనవరిలో ఏం చేస్తాడో తెలుసా అన్న? ఫ్రెండ్స్ తో పతంగులు ఎగరేసుకుంటూ ఊర్లకెళ్ళి కోడి పందాలు చూసుకుంటూ జనవరి ఖతం చేస్తాడన్నా. ఫెబ్ లో కెరీర్ మీద ఫోకస్ చేద్దామని ఆలోచిస్తాడన్నా. అంతే, ఫెబ్ ఖతం. ఇంకా మార్చు ఏప్రిల్ మేలో అయితే ఐపీఎల్ మ్యాచ్ల మీద బెట్టింగ్లు వేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ మొత్తం గుడిచిపోతాడన్నా. ఇంకా జూన్ జూలైలో అయితే అప్పులు కట్టుకుంటూ కూర్చుంటాడన్నా. అన్నా వీడికి ఇంకొక అలవాటు ఉందన్నా. టీఎఫ్ఐ లో రిలీజ్ అయిన ప్రతి సినిమా వీడు ఫస్ట్ షోనే చూస్తాడన్నా. ఛీ, నవ్వుతున్నావా? మరి తర్వాత మనసు ఇంకేముందన్నా? ఆగస్ట్ లో వినాయక చవితి, సెప్టెంబర్ లో దసరా, అక్టోబర్ లో దివాళీ, ఇంకా నవంబర్ డిసెంబర్ అయితే ఇంకా ఇయర్ అయిపోయిందిలే, నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని చెప్పి 2 months రీల్ చూసుకుంటూ కూర్చుంటాడన్నా. నన్ను మోసం చేద్దాం అనుకున్నావరా నిన్ను?